మొన్న పల్నాడు వెళ్ళినప్పుడు అక్కడ వైసీపీ కార్యకర్త ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి 2029లో వైసీపీ వస్తే ఒక్కొక్కరిని గంగనమ్మ జాతరలో పొట్టెలు నరికినట్టు రప్పరప్పాడిస్తారు. దాన్ని సమర్థించడం కరెక్టేనంటారు. అసలు కొంచెమైనా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తి తెనాలిలో పోలీసులకి దాడి చేసిన గంజా వాళ్ళకి సమర్థిస్తున్నాడు, పరామర్శిస్తున్నాడు. ఇప్పుడు వచ్చేసి రోడ్డు మీద మీ పార్టీ కార్యకర్తలు అలాంటి ఫ్లెక్సీలు పెడుతుంటే కనీసం ఖండించకుండా నువ్వు ఇలాంటి మళ్ళీ దాన్ని సమర్థిస్తూ నువ్వు మాట్లాడుతున్నావు అంటే ప్రజలకు నువ్వు అసలు ఏమి సమాధానం ఇస్తున్నావు? నువ్వు జనాల భవిష్యత్తు ఏం కోరుకుంటున్నావు? నువ్వు ఒక కామన్ మ్యాన్ రోడ్డు మీద ఇంకా బతకగలడా? అంటే రాజారెడ్డి పాలన తీసుకొస్తున్నావా? ఆల్రెడీ రపరప చేసేసాడండి. రపరప చేసే బాబాయిని చంపాడు, రప్పరప్ప చేసి తల్లికి అన్యాయం చేశాడు, రప్పరప్ప చేసి చెల్లికి అన్యాయం చేశాడు, బావను బెదిరించాడు, రప్పరప్ప చేసి ఈ రోజు బోరుగడ్డ అని లోపల ఉన్నాడు, వల్లభనేని వంశీ లోపల ఉన్నాడు. చాలా మంది ఎమ్మెల్యేలు భవిష్యత్తు నాశనం చేసిన దుర్మార్గపుడు జగన్మోహన్ రెడ్డి. ఇది అర్థం చేసుకోక ప్రజలు 2000 రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి అని జాలి చూపించి ఒక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని రప్పరప్ప చేసేసి ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి వనం చేసేసాడు, ఆంధ్ర గంజాయి చేసేసాడు. తర్వాత మద్యపానంతో ప్రతి పేద కుటుంబాన్ని ప్రాణాలు తీసేసిన వ్యక్తి, కల్తీ మద్యాన్ని అమ్మి ప్రాణాలు తీసేసిన వ్యక్తి అండి ఇతను. అంతా నువ్వు ఇంకా నాశనం చేసేద్దామని ఈ రోజు డైరెక్ట్ గా నువ్వు బెదిరిస్తావు. జనాలకి ఏమి చూపిస్తున్నావు? నువ్వు ఏం ఆదర్శంగా నుంచుంటావు? ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి? పక్క రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉండాలి. అలాంటిది నువ్వు ఈ రోజు మరో బీహార్ని చేస్తున్నావు, నువ్వు మరో ఉత్తరప్రదేశ్ చేస్తున్నావు. నువ్వు పేద ప్రజల కోసం వచ్చినోడివి కాదు. కక్ష సాధింపులు నువ్వు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో నిన్ను లోపలేశారని ఆ కక్షతో నువ్వు ఆ రోజున్న జైల్లో ఉన్నప్పుడు నీకు అందరూ ఈ గంజాయి గాళ్ళు ఇళ్ళు నీకు అలవాటు అయ్యి వాళ్ళ బుద్ధిలో నువ్వు ఈ రోజు ఇలా తయారయ్యావు. లేకపోతే చంద్రబాబు గారు జైల్లో వేసావు, ఆయన వచ్చి అలా బిహేవ్ చేయట్లేదే, ఆ చేయట్లేదు, నువ్వు అలా తయారయ్యావు. నువ్వు పేద ప్రజలని, అమాయకమైన ప్రజలని, ఒక కామన్ మ్యాన్, ఈ రోజు ఒక కామన్ మ్యాన్ కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ భయపడుతున్నాడు అంటే అది నీ రపరప పాలనే. అంటే ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేయడానికి ఇలా చేస్తున్నాడు అంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే అతను గుర్తుపెట్టుకోవాలి కదా, అతను గుర్తుపెట్టుకోవాలి. అతను ఉనికి అతను కాపాడుకోవడానికి ఏదో ఒక పని చేయాలి. మొన్న ఏం చేశాడు? నేను అమ్మఒడి నేను ఇచ్చాను అన్నాడు. మీరు ఇంకా సంవత్సరం అయింది ఇవ్వలేదు అన్నాడు. తల్లికి వందనం రిలీజ్ అయిన దాని గురించి మాట్లాడట్లా. ఆ సబ్జెక్ట్ మారిపోయింది ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ నేను దింపెత్తి పోస్తారు కదా పేద ప్రజలు. నువ్వు ప్రతి ఇంటికి ఎంతమంది ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తానన్నావు. నువ్వు ఇచ్చిన ఒకరికి అది 50% మందికే ఇచ్చావు. అది నువ్వు సబ్సిడీ లోన్లు ఎత్తేసి ఇచ్చావు. మద్యపానం మీద డబ్బులు దోచుకొని ఇచ్చావు. కానీ చంద్రబాబు గారు డబ్బులు మద్యపానం రేట్లు తగ్గించి కల్తీ మద్యం తీసేసి ఎస్సీ ఎస్టీ సబ్సిడీ సప్లైలు నిధులు ఇచ్చి పోలవరం డబ్బులు తెచ్చి ఆంధ్ర రాష్ట్రం అమరావతికి డబ్బులు తెచ్చి ఇవన్నీ చేస్తూ తల్లికి వందనం ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. దాన్ని నువ్వు ఎక్కడ నిన్ను మళ్ళీ ఉనికి కోల్పోతావని చెప్పి నిన్న ర్యాలీ పెట్టి నువ్వు కుర్రోళ్లతో రపరపలాడిస్తానని బెదిరిస్తావా? అది నువ్వు టీడీపీ వాళ్ళని బెదిరించట్లా, జనసేన వాళ్ళని బెదిరించట్లా, బీజేపీ నాయకుల్ని బెదిరించట్లా, కార్యకర్తలు బెదిరించట్లా. ఒక ఓటర్ని, ఒక కామన్ మ్యాన్ ని, తాను బతుకుతున్న వ్యక్తిని భయపెట్టి భయాందోళన చేస్తున్న వ్యక్తి నువ్వు. ఈ రోజు ఒక కామన్ మ్యాన్ ఈ రోజు ప్రశాంతంగా బతుకుతున్నాడు. ఈ రోజు నీ పాలనలో ఎస్సీల మీద, ఎస్టీల మీద ఎన్ని మటర్లు చేపించావు, మాచర్లో ఎన్ని గొడవలు చేపించావు, అధికార నాయకుల మీద ఎంత కర్రలు ఎత్తుకొని నరికేలా చేశావు నువ్వు. ఈ రోజు ఆ పాలన లేదు. ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ తెలియదు అంటారు? అసలు అది తెలియదండి. ఎందుకంటే ప్రకాష్ పట్టుకున్నాయి, అసలు తెలియదున్నట్టు మాట్లాడుతున్నారు. తెలియకుండా ర్యాలీకి వచ్చారా? నీకు తెలియదని మరి సమర్థించాలిగా. తెలియదని సమర్థించకుండా అయితే ఏంది, మంచిదేగా అని అంటావా? సిగ్గుండాలి ఒక ముఖ్యమంత్రిగా నువ్వు పనిచేసినప్పుడు. నీ కార్యకర్త ఒక పని చేస్తున్నప్పుడు నువ్వు ఖండించలేకపోతే నువ్వు ప్రజలకు నువ్వు ఏమి అండగా ఉంటావు? ఇంకా నువ్వు గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి, ఇంకా నీ పని అయిపోయింది. ఈ రోజు నిన్ను దింపింది ఒక కూటమి ప్రభుత్వం కాదు, నిన్ను దింపింది ఒక కామన్ మ్యాన్, ఒక ఉద్యోగస్తులు, ఒక వ్యాపారస్తులు వాళ్ళ కడుపు కొట్టినందుకు నిన్ను దింపారు. ఈ అరాచక పాలనలో మనకొద్దు, ఇది ఉంటే మన రాష్ట్రం ఇంకా అధోలోకంలోకి వెళ్ళిపోద్దని చెప్పి నిన్ను దింపేసిన వ్యక్తులు ప్రజలు. నువ్వు మళ్ళీ ప్రజల జోలికి వస్తున్నావు. ప్రజలతో పెట్టుకున్న ఏ నాయకుడు నిలబడలేదు. గతంలో ఎన్టీఆర్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, కిరణ్ కుమార్ గారు కానీ, వైఎస్ మీ నాన్నగారు కానీ, రోసయ్య గారు కానీ ఏ రోజు ఎవరు కామన్ మ్యాన్ గెలకలేదు. ఈ రోజు నువ్వు ప్రతి కామన్ మ్యాన్ జోలికి వెళ్ళావు, అందుకే నీకు 11 సీట్లు ఇచ్చారు. రేపు నువ్వు కూడా గెలవడం జరగదు. ఇది గుర్తుపెట్టుకో.